న్యూస్ చూస్తున్నాం. కవిత సస్పెన్షన్ పై బీఆర్ఎస్ ప్రస్తుతానికి సంబరాలు చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ కి సంబంధించిన పార్టీ కార్యకర్తలందరూ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కవితకు సంబంధించిన పోస్టర్లు, బ్యానర్లు వీటన్నిటిని కూడా చింపి పారేస్తున్నారు. వీటన్నిటిని తీసి బయట తగలబెడుతున్నారు. మొత్తానికైతే కవిత తీరు తప్పుపట్టారు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్. మీది రక్త బంధం కావచ్చు, కానీ మీది పేగు బంధం కావచ్చు, కానీ మాది పార్టీ బంధం. కేసీఆర్ మా బాస్, మీరు పార్టీలో ఉంటే ఎంత, పోతే ఎంత అని చెప్పేసి ఆయన హాట్ కామెంట్స్ చేశారు. ఒక పక్కన కేటీఆర్, హరీష్ వీళ్ళిద్దరే మాకు ముఖ్యం. నువ్వు ఉన్నా ఊడినా నీ పదవి పార్టీలో నువ్వు ఉన్నా లేకపోయినా మాకు అసలు ఫరక్ పడదని చెప్పేసి ఆయన ఒక హాట్ కామెంట్ని ఇప్పుడు చేశారు. మళ్ళీ ఇంకో పక్కన మనం చూసుకుంటే కనుక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యాలయాలు తెలంగాణ వ్యాప్తంగా ఏవైతే కార్యాలయాలు ఉన్నాయో వాటిలో కవితకు సంబంధించి ఎలాంటి పోస్టర్ ఉన్నా, బ్యానర్ ఉన్నా, ఫ్లెక్సీ ఉన్నా వాటన్నిటి కూడా బీఆర్ఎస్కి సంబంధించిన కార్యకర్తలు అన్నీ చింపి పారేస్తున్నారు, తగలబెడుతున్నారు. సో అలాంటి ఒక వాతావరణం అయితే నెలకొంది. సంబరాలు చేసుకుంటున్నారు బీఆర్ఎస్కి సంబంధించిన కార్యకర్తలు. ఇంకో పక్కన చూస్తే మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఆయమైతే హాట్ కమెంట్స్ చేసింది. మీది రక్తబంధం, పేగుగు బంధం రెండు అయి ఉండొచ్చు, వాస్తవమే. కానీ మాకు పార్టీకి మాత్రం హరీష్, అలాగే దాంతోపాటు కేటీఆర్, హరీష్ రావు అలాగే కేటీఆర్ వీళ్ళిద్దరు మాకు ముఖ్యం. వీళ్ళు మాకు ముఖ్యం, మా పార్టీకి వీళ్ళే ఇంపార్టెన్స్, మీరు ఇంపార్టెంట్ కాదు అని చెప్పి చాలా క్లియర్గా స్టేట్మెంట్ని రిలీజ్ చేశారు. ఆయన అసలు ఆయన మాటల్లోనే ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం ఆయన ఏం చెప్పారు అనేది. మరి పార్టీ ఉంటే ఎంత, పోతే ఎంత అని మాట్లాడితే, మరి పార్టీ ఇన్ని లక్షల మంది అభిమానించే పార్టీ, ఇన్ని కోట్ల మంది ఆదరించి నిలబెట్టిన పార్టీ, అటువంటి పార్టీ ఉంటే ఎంత, పోతే ఎంత అని మాట్లాడితే అసలు నువ్వు ఉంటే ఎంత, లేకపోతే ఎంత అనే పరిస్థితి ఈరోజు ప్రజలు ఆలోచించే, కార్యకర్తలు ఆలోచించే పరిస్థితి వచ్చింది అని అంటే దీనికి తను మాత్రమే బాధ్యురాలని చెప్పి, మరి పార్టీ ఉంటే ఎంత, పోతే ఎంత అని మాట్లాడితే, మరి పార్టీ ఇన్ని లక్షల మంది అభిమానించే పార్టీ, ఇన్ని కోట్ల మంది ఆదరించి నిలబెట్టిన పార్టీ, అటువంటి పార్టీ ఉంటే ఎంత, పోతే ఎంత అని మాట్లాడితే అసలు నువ్వు ఉంటే ఎంత, లేకపోతే ఎంత అనే పరిస్థితి ఈరోజు ప్రజలు ఆలోచించే, కార్యకర్తలు ఆలోచించే పరిస్థితి వచ్చింది అని అంటే దీనికి తను మాత్రమే బాధ్యురాలని చెప్పి, మరి పార్టీ మొత్తం మీద పార్టీలో ఉంటే ఎంత, లేకపోతే ఎంత, మాకు మాత్రం కేటీఆర్, హరీష్ రావు వీళ్ళే ఇంపార్టెంట్ పార్టీకి. మీది రక్తబంధం అయి ఉండొచ్చు, మీది పేగు బంధం అయి ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా పార్టీకి మాత్రం పనిచేసే వాళ్ళు, పార్టీ కోసం, కేసీఆర్ కోసం పనిచేసే వాళ్ళు వాళ్ళే ఇంపార్టెంట్. లక్షలాది మంది, కోట్లాది మంది కార్యకర్తలు ఉన్న బీఆర్ఎస్ పార్టీకి మీరు ఉండకపోయినా ఏమీ అవ్వదు అని చెప్పేసి ఆమె వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మధు ఉన్నారు, మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, చెప్పండి, బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ, నేతలు కానీ ఈ సంఘటనని ఎలా చూస్తున్నారు? వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారా జిల్లా వారీగా? రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్యాలయాలు ఉన్నటువంటి కవిత ఫోటోలను, ఫ్లెక్సీలను తెచ్చి బయటపడేస్తున్నారు. పెద్దగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుంటే అందులో ఉన్న కవిత చిత్రపటాన్ని చించివేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇది కాస్త ఆందోళన కలిగిస్తా ఉంది. దీనికి కౌంటర్ గా జాగృతి కార్యాలయం ముందు జాగృతి సంబంధించినటువంటి కార్యకర్తలు వీళ్ళంతా కూడా నినాదాలు చేస్తూ హరీష్ రావు, సంతోష్ రావు, జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మ దగలం చేశారు. వాళ్ళ ఫోటోలను కింద నేలకేసి కొట్టారు, తగలబెట్టారు, పెట్రోల్ పోసి ఖబర్దార్ హరీష్ రావు, ఖబర్దార్ సంతోష్ రావు, ఖబర్దార్ జగదీశ్వర్ రెడ్డి అంటూ స్టేట్మెంట్, స్లోగన్స్ చేశారు. కవిత జోలికి వస్తే ఊరుకునేది లేదు అంటూ. సో కవిత సస్పెండ్ అయిన తర్వాత పరిణామాలు కాస్త తీవ్రతరం అవుతా ఉన్నాయి. మొన్నటి వరకు ఎవరూ కవిత అంశంలో రెస్పాండ్ కాకపోయేది పార్టీ నాయకులు. అది అంతర్గతంగా పార్టీ నిర్ణయం తీసుకుంటుంది, మాకు సంబంధం లేదంటూ మాట్లాడడానికే దూరంగా ఉండేది. ఈ రోజు డైరెక్ట్ గా స్వయంగా మహిళా నాయకురాలు, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలో మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ సభ్యులు, కొంతమంది టీఎస్పీ సభ్యులు వీళ్ళంతా కూడా డైరెక్ట్ గా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కేసీఆర్ ఆదేశాలతోటే సమావేశం ఏర్పాటు చేసి కవిత అంశం పైన పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాము, కవిత తప్పు చేసింది అంటూ సత్యవతి రాథోడ్ చెప్పారు. కవిత అయినా కూతురు, సొంత కూతురైనా పార్టీ కంటే ఎక్కువ కాదు, అందులో భాగంగానే నిర్ణయం తీసుకున్నారంటూ స్టేట్మెంట్. ఇక గొంగిడి సునీత ఒక అడుగు ముందుకు వేసి డైరెక్ట్ గా కవిత భుజాల పైన ఎవరో తుపాకీ పెట్టి కేసీఆర్ ని, పార్టీని టార్గెట్ చేస్తున్నారు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో కవితను సస్పెన్షన్ అంశంని పార్టీ కరెక్ట్ లైన్ లోనే తీసుకుంది. పార్టీ అంశం, కాళేశ్వరం అంశం మొత్తం అంతా కూడా కమిషన్ నివేదిక ఇచ్చిన నివేదికలో పూర్తి అంశాలను తేల్చలేకపోయింది, అవినీతి అంటూ చూపెట్టలేకపోయింది. కమిషన్ నివేదికనే తేలిపోయింది. ఈ రోజు హైకోర్టే తీర్పిచ్చినటువంటి నేపథ్యం.
సెప్టెంబర్ 7 వరకు అక్టోబర్ 7 వరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని, అట్లాంటి సందర్భంలో కవితే అవినీతి జరిగిందని ఎండార్ చేయడం అనేటువంటిది పార్టీ తీవ్రంగా పరిగణించింది. అందుకే చర్య తీసుకున్నారు. ఆమె గోయిని ఆమెనే తవ్వుకున్నారు కవిత అంటూ గొంగిడి సునీత, సత్యవతి రాథోడ్, ఇంకా కొంతమంది మహిళా నాయకులు అంతా ఈరోజు మీడియా సమావేశంలో చెప్పినటువంటి పరిస్థితి. సో ఏం జరుగుతుందో తెలియదు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఎమ్మెల్సీ కవిత మీడియా ముందుకు వస్తున్నారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయనున్నట్టుగా సమాచారం అందుతా ఉంది. కాకపోతే రేపు ఆమె కన్ఫర్మ్ చేస్తున్నారా చేయట్లేదా? సో రాజీనామా చేసి తదుపరి కార్యాచరణ ప్రకటించి ప్రజల్లోకి వెళ్ళాలి, క్షేత్రస్థాయిలో జనాలతోటే ఉండాలి అనేటువంటి ఒక కార్యాచరణను రూపొందిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అంటే ఇక్కడ నుంచి పొలిటికల్ గేమ్ తెలంగాణలో ఒక డిఫరెంట్ టర్న్ తీసుకోనుంది. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్ళడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇక్కడ కొడుతుంది కదా, తండ్రి ఫోటోతోటే ఆమె జనాల్లోకి వెళ్ళడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎవరైతే తండ్రి పార్టీ ప్రెసిడెంట్ గా నిర్ణయం తీసుకున్నారో, కానీ తండ్రే కాబట్టి తండ్రి ఫోటోతోటే జనాల్లోకి ఆమె వెళ్ళనున్నట్టుగా చాలా సమాచారం అందుతా ఉంది. చూడాలి రేపు ఏం జరుగుతుందో. మొత్తానికైతే కవిత ఫోటోలు ఈ రోజు పెద్ద ఎత్తున దహనం చేస్తుండడం, చించివేస్తుండడం, దానికి కౌంటర్ గా జాగృతి నాయకులు కూడా చేసే ప్రయత్నం చేశారు. కేసీఆర్ ఆదేశాలతోటే ఈ రోజు సమావేశం కూడా చోటు చేసుకోవడం మొదటిసారి కవిత అంశంలో బీఆర్ఎస్ నుంచి అధికారికంగా మీడియా సమావేశం ద్వారా ఆమె అంశంలో రెస్పాండ్ అయినటువంటి విధానం, అది కూడా కేసీఆర్ సూచనతోటే, కేసీఆర్ ఆదేశాలతోటే మీడియా సమావేశాలు చేసినట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. మధు, ఇంతకుముందు మనం చూస్తే కనుక నల్గొండకు సంబంధించి లిల్లీపుట్ అని, అలాగే ఇప్పుడు కాళేశ్వరానికి సంబంధించి హరీష్ రావుని టార్గెట్ చేస్తూ ఆమె చేసిన కామెంట్స్ పై ఇప్పుడు కార్యకర్తలు ఎలా, అంటే ఇప్పుడు ఆమెను సస్పెండ్ చేశారు కదా, మరి ఆ జిల్లాల్లో కార్యకర్తలు ఎలా సంబరాలు చేసుకుంటున్నారా? అక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది ప్రస్తుతానికి నల్గొండ కానీ సిద్దిపేటలో కానీ? అంటే ఎగ్జాక్ట్లీ ఈ రోజు కేసీఆర్ ఆదేశాల మేరకే సస్పెండ్ చేసిన కేసీఆర్ ముఖ్య నాయకుల సమావేశంలో ఒక స్పష్టతనిచ్చినట్టుగా తెలుస్తుంది. కవితను ఎట్టి పరిస్థితుల్లో అసభ్య పదజాలంతో టార్గెట్ చేయొద్దు, ఆమె పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు మాత్రమే చర్యలు తీసుకుంటున్నాం, అంతవరకే మాట్లాడాలని చెప్పేసి కేసీఆర్ ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. కానీ మరి ఏం జరుగుతుందో తెలీదు. క్షేత్రస్థాయిలో ఆమె పైన అసభ్యపదమైన కామెంట్ చేస్తా ఉన్నారు, సోషల్ మీడియాలో ఆమె ఫోటోలను చించివేస్తా ఉన్నారు, తగలబెడతా ఉన్నారు. సో ఆమె దిష్టి బొమ్మను దహనం చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్. దీని వెనకాల ఎవరున్నారు అనేటువంటి కూడా పార్టీ ఆలోచించే సిచ్యువేషన్ ఉంది ప్రజెంట్. ఎందుకంటే కేసీఆర్ ఆమెను పార్టీ అధ్యక్షుడు హోదాలో ఆమెను కార్యకర్తగా ఆమెను సస్పెండ్ చేసిన సొంత కూతురు కాబట్టి దీని వెనకాల ఏం జరుగుతుందో కూడా పార్టీ ఆలోచించే అవకాశం ఉంది. కేవలం సస్పెన్షన్ అంశం పైన మాత్రమే స్పందించమని నాయకులకు ఆదేశాలు ఇస్తే, అది కాకుండా ఇంకా హింసాత్మకంగా ఎందుకు మారుతుంది? కొన్ని గంటల వ్యవధిలోనే అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి ఆమె ఫ్లెక్సీలు తీసి తగలబెట్టాల్సినటువంటి అవసరం ఏమిటి? అది సూర్యాపేట లాంటి నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి ఏంటి, ఎందుకు అనేటువంటి అంశాలపైన కూడా పార్టీ ఆరాధించే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికి మాత్రం అఫీషియల్ గా పార్టీ తీసుకున్న నిర్ణయం ప్రకారమే ఈరోజు మీడియా సమావేశంలో సత్యవతి రాథోడ్ మాట్లాడారు. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మధు. మనం చూస్తే కనుక కవిత సస్పెన్షన్ పై ప్రస్తుతానికి బీఆర్ఎస్లో సంబరాలు చేసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో ఆమెకు సంబంధించిన పోస్టర్లు, బ్యానర్లు వీటన్నిటిని తీసేస్తున్నారు. పార్టీలో నువ్వు ఉంటే ఏంటి, ఉండకపోతే ఎంత అని చెప్పేసి మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కూడా చెప్పుకొచ్చారు. సో ఆయన ఇప్పుడు ఏం మాట్లాడారు, అలాగే కవిత చేసిన స్టేట్మెంట్స్ని ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇటు కవిత చేసిన స్టేట్మెంటు, అలాగే మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ చేసిన స్టేట్మెంట్స్, వీళ్ళిద్దరు స్టేట్మెంట్స్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. పీసీఆర్ అంటే ఒక మహానాయకుడు, త్యాగం చేసిన నాయకుడు అని చెప్పి మాట్లాడతారు. రేపటి నుంచి ఏం మాట్లాడతారు? సిబిఐ ఎంక్వైరీ వస్తే ఏం మాట్లాడతారు? కేసీఆర్ అంటే సిబిఐ కేసు అంటారు. మా నాన్న పరువు పోతే నాకా బాధ, నీకా? మీకు పైసలు కావాలి కదా, మీకు పేరుతోనేం పని? ఇంకా కూడా ఈ విషయాలు అర్థం చేసుకోకుండా, ఇంకా కూడా ఇటువంటి వ్యక్తుల్ని దూరం పెట్టుకోకుండా ఉంటే కేసీఆర్ గారి మీద సిబిఐ కేసు వేసేటటువంటి స్థాయికి వచ్చినాక ఏం పార్టీ ఉంటేది పోతుంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు నన్ను తిట్టుకున్నా సరే, లోకల్ బాడీ ఎన్నికలలో నాకు నష్టం జరుగుతుంది అనుకున్నా సరే, మా నాన్న మీద సిబిఐ ఎంక్వైరీ పడ్డాక ఏమైంది? తొక్కల ఎలక్షన్ ఒకటి గెలుస్తారు, ఒకటి ఓడిపోతారు. మరి పార్టీ ఉంటే ఎంత, పోతే ఎంత అని మాట్లాడితే, మరి పార్టీ ఇన్ని లక్షల మంది అభిమానించే పార్టీ, ఇన్ని కోట్ల మంది ఆదరించి నిలబెట్టిన పార్టీ, అటువంటి పార్టీ ఉంటే ఎంత, పోతే ఎంత అని మాట్లాడితే అసలు నువ్వు ఉంటే ఎంత, లేకపోతే ఎంత అనే పరిస్థితి ఈరోజు ప్రజలు ఆలోచించే, కార్యకర్తలు ఆలోచించే పరిస్థితి వచ్చింది అని అంటే, దీనికి తను మాత్రమే బాధ్యురాలని చెప్పి